బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొలిటికల్ సీన్ ఉంది. ఎవరిది గెలుపు అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. సర్వేలో కాంగ్రెస్ పార్టీదే కొంచెం పైచేయి కనిపిస్తున్నా చివరి నిమిషంలో ఏమవుతుందోనన్న టెన్షన్ అన్ని పార్టీలో నెలకొంది. 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా కారు పార్టీకి ఈ ఎన్నికలు అంత సులువు కాదు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నప్పటికీ అది అధికారం అందుకునేంతగా అంటే చెప్పలేని పరిస్థితి. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతున్న విశ్లేషణలు కూడా ఊపందుకుంటున్నాయి. తెలంగాణలో ఎన్నికల హోరు, పోటాపోటీగా నేతల ప్రచారాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బిగ్ ఫైట్. 2 పార్టీల మధ్య పోటీ ఉంటుందని సర్వేలు. తెలంగాణలో హంగు వస్తుందని విశ్లేషకుల అంచనా. హంగు వస్తే ఎవరితో ఎవరు జతకడతారు? టీఆర్ఎస్ బీజేపీ ఒక్కటవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. 10 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి పొలిటికల్ సీన్ కనిపించలేదు. మాటలు మంటలవుతున్నాయి, వ్యూహాలు పదునెక్కుతున్నాయి. చిన్నపాటి యుద్ధమే కనిపిస్తోంది ఇప్పుడు తెలంగాణలో. గెలుపు మీద పార్టీలన్నీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు, జనాల టాక్ చూస్తుంటే మాత్రం గెలుపు ఎవరిది అని క్లియర్గా చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ డి అంటే డి అంటున్నాయి. ప్రీపోల్ సర్వేలు కూడా ఎటూ తేల్చడం లేదు. కొన్ని బీఆర్ఎస్దే అధికారం అంటుంటే మరికొన్ని కాంగ్రెస్దే గెలుపు అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీ నేతలు మాత్రం తెలంగాణలో హంగ్ అంటున్నారు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీగా కారు పార్టీకి ఈ ఎన్నికలు అంత ఈజీ కాదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నా అది అధికారం అందుకునేంతగా అంటే చెప్పలేని పరిస్థితి. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. తెలంగాణలో హంగ్ వస్తుందన్న అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది పక్కన పెడితే ఈసారి మాత్రం ఫైట్ వన్ సైడ్ మాత్రం కాదన్నది క్లియర్గా తెలుస్తోంది. నిజానికి ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ మాత్రం విజయం అంచు వరకు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు నిజమవుతాయని ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం.
జనాలు కొంత మార్పును కోరుకోవడం వల్లే కాంగ్రెస్ బలోపేతమైందని చెప్తున్నారు. కొన్ని వర్గాల జనాలు అధికార పార్టీపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్ల ఈసారి ఏకపక్ష గెలుపు బీఆర్ఎస్ కు సాధ్యం కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా మార్పు వచ్చిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. హంగ్ వస్తే ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్న చర్చ కూడా ఇప్పుడు తెలంగాణలో ఊపందుకుంది. బీఆర్ఎస్తో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా బీజేపీ ఆ పార్టీ పక్షాన నిలుస్తుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలువరించడమే బీజేపీ లక్ష్యం కాబట్టి ప్రభుత్వంలో కలవకుండా బయట నుంచి బీజేపీ మద్దతు ప్రకటించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇక కాంగ్రెస్ కు ఎవరు మద్దతిస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కూడా ఎక్కువగా ఉంటాయన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో మంచి ఫైట్ జరుగుతుంది. గెలిచే స్వతంత్ర అభ్యర్థులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు? ఒకవేళ గెలిచినా వారు ఏ గూటికి చేరతారంటే అప్పటికప్పుడు వారికి దక్కే పదవులు, అందే ప్యాకేజీ పైన ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రక్తి కట్టిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ ప్రజల మనసును గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. అందులో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా జాబితాను విడుదల చేసింది. పక్కా వ్యూహాలతో హస్తం అడుగులు, బీజేపీని ఢీకొట్టేలా పథకాలు, గ్యారంటీ పథకాలతో ప్రజలకు దగ్గరవుతున్న కాంగ్రెస్ పార్టీ, తొలి విడత అభ్యర్థుల లిస్టు విడుదల, అన్ని వర్గాలకు న్యాయం చేసేలా లిస్టు, తెలంగాణలోనూ బలమైన అభ్యర్థుల ప్రకటన. ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో హస్తం పదునైన వ్యూహాలతో ముందుకు వెళుతోంది. 5 రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను వరుసగా ప్రకటిస్తోంది. మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్తా చాటాలను కూడా తప్పిస్తోంది. దీనిలో భాగంగానే ఆదివారం తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఫైట్ షురూ చేసింది కాంగ్రెస్ పార్టీ.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో బుద్ని నియోజకవర్గంలో పోటీకి ప్రముఖ నటుడు విక్రమ్ మాస్తాల్ను నిలిపింది. మాస్తాల్ 2008 నాటి రామాయణం టీవీ సీరియల్లో హనుమంతుని పాత్ర పోషించి గుర్తింపు పొందారు. ఆయన జూలైలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక ఈ జాబితాలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం కమల్నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తనయుడు జయవర్ధన్ సింగ్, తమ్ముడు లక్ష్మణ్ సింగ్తో పాటు పలువురు సీనియర్ల పేర్లు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 144 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించింది. వారిలో 65 నుంచి 50 లోపు వారిని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ సింగ్ సప్రా తెలిపారు. 69 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చింది. తొలి జాబితాలో అధికార బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 4 నాయకులకు కూడా టికెట్లు దక్కాయి. ఓబీసీలకు 39, ఎస్సీలకు 22, ఎస్టీలకు 30, మైనార్టీలకు 6, మహిళలకు 19 టికెట్లను ఇచ్చామని సప్రా వివరించారు. ఇక ఛత్తీస్గఢ్లో 30 మందితో తొలి జాబితా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సీఎం భూపేష్ బాఘెల్ ఎప్పట్లాగే తన పాటను నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక తొలి జాబితాలో మొత్తంగా 12 మంది మంత్రులు సహా 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 స్థానాల్లో సిట్టింగులకు టికెట్ దక్కలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపీ దీపక్ బాజీని కూడా అధిష్టానం అసెంబ్లీ బరిలోకి దింపింది. ఈ 30 నియోజకవర్గాల్లో 14 ఎస్టీ, 3 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. మిగతా 13 జనరల్ స్థానాల్లో 9ంటిని ఓబీసీలకు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. తొలి జాబితాలో 4 మహిళలకు చోటు దక్కింది. వీరిలో ఓ మంత్రి, 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తెలంగాణలో 119 స్థానాలకు గాను 55 సీట్లలో అభ్యర్థులు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మిగిలిన సీట్లలో అభ్యర్థులు దసరా తర్వాతనే ప్రకటించబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీలకు, వామపక్షాలకు కేటాయించే సీట్ల లెక్క తేలిన తరువాత స్క్రీనింగ్ కమిటీ మరోమారు సమావేశమై తుది కసరత్తు జరిపి మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక చేస్తుంది. ఇక ఆ జాబితాను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇక ఈ నెల 24న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. అందులో అభ్యర్థుల తుది జాబితా పరిశీలన, ఆమోదం మరుసటి రోజున ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం ప్రకటించిన తొలి జాబితా 55 సీట్లలో 17 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి, 7 వెలమలకు కేటాయించారు. బీసీలకు గరిష్టంగా 28 సీట్లు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించగా అందులో 12 సీట్లు తొలి జాబితాలోనే ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు డిసెంబర్ టెన్షన్ పట్టుకుంది. ఓవైపు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఏపీలో అదే సమయంలో రాజకీయ వేడి మొదలు కానుంది. మొత్తంగా చలి పుట్టించే డిసెంబర్ నెల పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇంతకీ తెలంగాణ ప్రభావం ఏపీపై పడుతుందా? ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు బయటకొస్తే ఎలాంటి అస్త్రాలు ప్రయోగించనున్నారు?
తెలుగు రాష్ట్రాల్లో మారనున్న రాజకీయం, డిసెంబర్లో పెరగనున్న పొలిటికల్ హీట్, చంద్రబాబు అరెస్టుతో మారిన పాలిటిక్స్, డిసెంబర్లో తెలంగాణ ఫలితాలు, ఏపీపై తెలంగాణ ఫలితాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పవర్ ఫైట్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టుతో హై టెన్షన్ నెలకొని ఉంది. ఇటువంటి తరుణంలో ఎన్నికల ఫలితాలు, పొత్తుల సమీకరణాలు, కోర్టు విచారణలు వంటి వాటితో చలి ఎక్కువగా ఉండే డిసెంబర్ నెలలోనే పొలిటికల్ హీట్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే నెల ఇరు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్లో ఫలితాలు వెల్లడించనున్నారు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉంది. హోరాహోరీ ఫైట్ కొనసాగనుంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఏపీపై ప్రభావం చూపనున్నాయి. తెలంగాణలో వచ్చే ఫలితం బట్టి రాజకీయ పార్టీలు ఏపీలో తమ వ్యూహాన్ని అమలు చేయనున్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ దూకుడుకు కళ్ళెంపడనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలే మారిపోనున్నాయి. అటు బీజేపీ సైతం గెలుపోటములతో ఏపీలో కీలక నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు 3 రాజధానుల కేసు విచారణ సుప్రీంకోర్టులో డిసెంబర్లో రానుంది. చాలా రోజులుగా ఈ కేసు పెండింగ్లో ఉంది. డిసెంబర్లో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సీఎం జగన్ తన క్యాంప్ ఆఫీసును విశాఖలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిషికొండ నిర్మాణాలు క్యాంప్ ఆఫీస్ కోసమేనని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో న్యాయస్థానం విచారణ చేపట్టి స్పష్టమైన తీర్పు వస్తే మాత్రం సంచలనంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే వైసీపీపై తీరని ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు డిసెంబర్లో పొత్తుల వ్యవహారం సైతం తేలిపోనుంది. తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలను అనుసరించి బీజేపీ ఏపీలో వ్యూహాన్ని ఖరారు చేయనుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమి కట్టాయి. బీజేపీ కనుక ఆ కూటమిలో చేరితే జగన్ ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది.
మరోవైపు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నవంబర్లో ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై టీడీపీ గట్టిగానే పోరాటం చేస్తుంది. చంద్రబాబు బయటకు వచ్చిన మరుక్షణం కీలక రాజకీయ నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీతో కలిసి నడవాలనుకుంటున్నారా, లేకుంటే ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ నిర్ణయం కూడా డిసెంబర్లోనే వెలువడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలకు డిసెంబర్ వేదికగా మారడం ఖాయంగా తెలుస్తోంది. ఇదే రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.